నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. దీన స్థితిలో ఉండుట వెరుగుదును, సంపన్న స్థితిలో ఉండుట పెరుగుదును. ప్రతి విషయంలోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. విషయాలు మొదటి మాటను బట్టి రోజు ఈ మాటను మీరు నా తలంపులో పెట్టి ఉన్నారు కనుకనే తండ్రి, ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీరే మాట్లాడండి. మీ కృప చూపించి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు మంచి లేఖనం రాస్తున్నాడు. అయ్యా ఏంటి అది అని చెప్పి గమనించినప్పుడు, ఏ స్థితిలో ఉన్నట? నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. దీన స్థితిలో ఉండుట వెరుగుదును. అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు ఇక్కడ. ఏమనంటే, ఏ స్థితిలో నేనున్నానో, దీన స్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా, ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలితో ఉన్నప్పుడు, కడుపు నిండి ఉన్నప్పుడు, దీన స్థితిలో ఉన్నప్పుడు, సమృద్ధి కలిగిన స్థితిలో ఉన్నప్పుడు, లేమిలో, కలిమిలో, ఆకలిలో, అన్ని విషయాలలో సంతృప్తి కలిగి ఉన్నా. ఎక్కడ నేను తుల్లిపడలేదు అని అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి తెలియపరుస్తున్నాడు. ఎందుకు ఈ మాటలు తెలియపరుస్తున్నాడు ఆయన అంటే, వాళ్ళు వచ్చిన కొదువును బట్టి, వాళ్ళకొచ్చిన కొంతమంది కొన్ని కుటుంబాలకి వచ్చిన లేమిని బట్టి, కొదువును బట్టి వాళ్ళు ప్రభుని అడుగుతున్న విధానమును బట్టి అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తున్నాడయ్యా, నేను దీన స్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా, ఆకలితో ఉన్నా, కడుపు నిండి ఉన్నా, ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా నేను సంతృప్తి కలిగి ఉన్నానే కానీ ఎక్కడ కూడా నేను తుల్లిపడలేదు. ఎక్కడ కడుపు నిండినప్పుడు, కడుపు నిండిన దాన్ని బట్టి నేను ఎచ్చుగా ప్రవర్తించలేదు. లేమి కలిగి ఉన్నప్పుడు ఆ లేమి దాన్ని బట్టి దేవుని నేను దోషకరమైన మాటలు పలకలేదు. అన్ని విషయాలలో కూడా సమాధానకరంగానే ఉన్నాను. ఒక కుటుంబంలో ఎలాగ ఉండాలి అంటే, ఎలాంటి పరిస్థితి కలిగి ఉండాలంటే, సంపద కలిగి ఉన్నప్పుడు ఎగరొద్దు, లేమిలో జరిగిపోయామని చెప్పి బలహీనులై ఉండకూడదు. ఎలాగుండాలట? దేవునికి కృతజ్ఞత కలిగి ఏ స్థితిలోనైనాను దేవుని మహిమపరిచే వారిగానే ఉండాలా. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని మహిమపరిచే వారిగానే ఉండాలి కానీ లేని స్థితిలో ఒకలాగా, ఉన్నప్పుడు మరొకలాగా ఉండకూడదు. అలా ఉండటం ద్వారాగా దేవుని చిత్తము కాదు, దేవునికి ఇష్టము కాదు. అసలు దేవుని నమ్ముకున్న బిడ్డలు అట్లా ఉండటం అనేది కరెక్ట్ కానే కాదు. కాబట్టి ఒక్కొక్కసారి నేను చేసుకున్న భర్త ఉద్యోగం ఉండొచ్చు, లేకపోవచ్చు, పని ఉండొచ్చు, లేకపోవచ్చు,
పని లేనప్పుడు నీకేమీ లేదు, అందులో బట్టే నేను ఉండను నీకు అని చెప్పి చాలామంది దినాలలో భర్తను దూషించి బాధ పెట్టేవారు ఉంటారు. ఇకపోతే భర్తను దూషించేవారు ఉంటారు. కానీ భర్త మాత్రము భార్యను దూషించే అధికారం ఎక్కడా లేదు. ఏదైనా అంటే నువ్వు కట్నం తీసుకురాలేదు ఏదైనా అంటాడే తప్ప నుంచి మరొకటి రాదు. ఇకపోతే కడుపును పుట్టిన పిల్లలు దీనస్థితి కనుకుంటే, తండ్రి నువ్వేమి మాకు సంపాదించావు, నువ్వు మాకేమిచ్చావు, అసలు నువ్వేమి సంపాదించి మాకు ఇచ్చావు అని తల్లిదండ్రులను నిలదీసే స్థాయిలో కొంత అలాంటి స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి ఆలోచించాలి. మనం నోటి మాట కథను వదిలేస్తే అది హృదయం నుంచి వస్తూ ఉంటే దాన్ని బట్టి ఎంతగానో మనం బాధపడాల్సి వస్తుంది. పిల్లలు చాలాసార్లు కూడా తల్లిదండ్రులు దూషించేవారిగా, అంటే అసలు నువ్వేమి సంపాదించినావు మాకు అని అనేవాళ్ళు. మా అమ్మ మా నాన్న 12 మందిని అన్నారు. వాళ్ళు మమ్మల్ని పోషించడమే ఎక్కువ. స్తోత్రం చెప్పండి. ఆ దినాలలో మమ్మల్ని పోషించడమే కష్టం. అలాంటి పరిస్థితులు. మా 4 అన్నయ్య నేనైతే అన్నం దొరక్క మాకు 4 ఎకరాల 10 గుంటల పొలం ఉండేది జనపురం అనే ప్రాంతంలో. అక్కడ రామపురం అనే గ్రామంలో ఉండేది. అక్కడ పెద్ద పెద్ద గెట్లు, ఆ పొలానికి చెరువు కట్లంత దుగాలు ఉండేవి. అక్కడ ఆ దుకాణ సాటున మేము తీసుకొచ్చిన ఆ సరుకులలో ఆ రైస్, మా అన్నయ్య నేను ఆ దినాలలో ఎక్కువగా జొన్నలు, వాటిని తీసుకొని పోయి ఆ గెట్ల మధ్యలో వేరే ఒక మట్టి అవి కొనుక్కొచ్చుకొని వాటిలలో నాకు తెలియకుండా మా 4 అన్నయ్య మా 4 అన్నకు తెలియకుండా మేమే కట్టుకుంటాం. అసలు ఆఖరికి కట్టుకోలేదు. ఇలా చేసేవాళ్ళం. ఇట్లా చేసి మా పందిరి పైన వరిగొడ్డాము ఉంటే ఆ వరిగొడ్డాము లోపల దాచుకున్నాను. అటువైపు వాడు దాచేవాడు, ఇటువైపు నేను దాచాను. వాడైతే నా దూరికి వచ్చేవాడు కనుక నేను ఎక్కడ ఉంది ఏదో కూడా మొత్తం వెతికేవాడు. నాది అట్లా పెట్టుకొని వాడిది చుక్కలని తినేసి వరిగొడ్డాము కూర్చొని మూడు చూసుకొని బయటకు వచ్చేసేవాడు. తినడానికి ఆహారం సరిపోక కోడళ్ళు, కొడుకులు మరి ఇంతమంది ఉండగా ఆ దినాలలో జావ, ఆ ప్రాంతంలో ఏమంటారంటే అంబలి అంటారు, జావ కాసేవాళ్ళు. జావ కాస్తే అది సీసాలలో దాచుకునేవాళ్ళం. మేము బీరు సీసాలలో దాచుకునేవాళ్ళం. ఆ రోజులు మేము బాగా అనుభవించాం. ఆ రోజులలో మేము మాకు ఆకలి గురించే తెలిసేది కానీ మా అమ్మ మా నాన్న గురించే తెలిసేది కాదు. వాడు ఎన్ని బాధలు పడ్డారో అది గమనించాలి. చాలామంది ఇలా తుడిపడి తల్లిదండ్రులను అంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే, దీనస్థితిలో కానీ సంపన్న స్థితిలో కానీ అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నాడు. నీ సంతృప్తి కలిగి ఉన్నా, ఏ స్థితిలో ఉన్నాను నీ సంతృప్తి కలిగి ఉన్నాను కానీ ఎక్కడ కూడా తుల్లిపడలేదు అన్నట్టుగా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమగా బ్రతకాలి మనం. ఇక వాళ్ళ కాలం అయిపోయింది. వనదమ్ములు వీళ్ళందరూ కూడా వేరుపడ్డారు. ఆ తర్వాత మా నాన్నగారు మాకు ఇచ్చింది ఏంటంటే, మా అన్నదమ్ములు కానీ మాకు కానీ ఎవరికి ఏమి ఇవ్వదా. ఎవరి తెలివి కొద్దిగా వాళ్ళే సంపాదించుకున్నారు. నేను ఉన్న ఒక 1 ఎకరం పొలం ఉంటే దాన్ని నేను పోగొట్టుకున్నాను. వాళ్ళు సంపాదించుకున్నారు, నేను పోగొట్టుకున్నాను. కాబట్టి పోగొట్టుకున్న దాన్ని ఎట్లా రాబట్టుకోవాలి అనే ఆలోచన కూడా నాకు లేదు. కానీ కొంతకాలం వచ్చిన తర్వాత పిల్లలు ఎదుగుతామంటే అప్పుడు ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఒకప్పుడు నా బ్రతుకంటే తెల్లారిపోయింది, ఇప్పుడు నా పిల్లల బ్రతికేంటని ఆలోచన వచ్చింది. అప్పుడే నాకు దొరికాడు సర్వశక్తిమంతుడైన దేవుడు. స్తోత్రం చెప్పండి. ఏ స్థితిలో దొరికాడంటే, నేను దీన స్థితిలో ఉన్నప్పుడు, పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, తాగుబోతుగా ఉన్నప్పుడు, తిరుగుబోతుగా ఉన్నప్పుడు, భయంకరమైన వ్యభిచారిగా ఉన్నప్పుడు అప్పుడు దొరికాడు ఆ పరిశుద్ధుడు నాకు. కనుక ఆయన తెలుసుకున్న తర్వాత ఒక తీర్మానం కలిగి
కుటుంబంలో ఒకళ్ళు అన్నారు, 1 కేజీ బియ్యం నీకు ఇస్తే ఆ కేజీ బియ్యం నువ్వు ఎప్పుడు తీరుస్తాడో నీ కొడుకు అని మా నాన్నతో మాట్లాడాను. ఆ మాటను పట్టుకున్నాను. ఆ రోజు నుంచి నాకున్న అలవాట్లన్నీ తీసేసుకొని ప్రభువులో నిలబడటానికి దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నేను అంటాను, నువ్వు ఎంత దరిద్రుడు అయినా, ఎంత లేములేమన్నా, ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా, ఆ పరిశుద్ధుడైన దేవుని మాటను బట్టి అయినా నువ్వు జాగ్రత్తగా బ్రతకడానికి ఇష్టపడితే సర్వశక్తుడైన దేవుడు మొదట్లో నువ్వు కొద్దిగా నన్ను తుదకు మహా అభివృద్ధి కలగటానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, పొదగని పెట్టని గుట్ల మీద పొదుగుతున్న కముజు పెట్టవలే ఉంటున్నారట ప్రజలు. ఎలా ఉన్నారట? పెట్టని గుట్ల మీద పొదుగుతూ ఉన్న కముజు పెట్టవలే. అంటే మనం సంపాదించకపోయినా ఎదట వాళ్ళ సంపాదన ఖర్చు పెట్టే స్థితిలో ఉండకూడదు. మనందుకు మనం నిలబడాలి. మనందుకు మనం దేవుని పాదాలు పట్టుకొని ఏడవాలి. మనందుకు మనము ఏ స్థితిలో ఉన్నా దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సత్తుపల్లిలో పిల్లలు చిన్నవాళ్ళు అన్నప్పుడు తినడానికి ఆహారం కూడా లేని పరిస్థితుల్లో, ఒకవైపున నడువు నొప్పి, ఒకవైపున పిల్లగాళ్ళని నా తల్లిదండ్రులను పోషించుకోవాలి, ఆధారం లేని పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలో అర్థం కాక విశ్వం దాగి సరిపోదాం అనుకున్న పరిస్థితి. తాగాను. ప్రభు ఆ రాత్రి నాతో మాట్లాడాడు. ఆయన మాట శాశ్వతమైన కృప. అందుకని అంటాడు ఇర్మియా గ్రంథములో 31వ అధ్యాయములో 3వ వాక్యాలు అంటాడు కదా. చూడండి, 31వ అధ్యాయం 3వ వాక్యం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అంటున్నాడు ఆయన. నేను అంటాను, నాకక్కడికే కాదు, ఆయన చాలా కాలం క్రిందట మనందరిని ప్రేమించాడు. చాలా కాలం క్రిందట మనందరిని ప్రేమించాడు కనుక ప్రేమించిన ఆయన మళ్ళీ ఏం చేస్తున్నాడట? ఇడువక కృప చూపుతూ ఉన్నాడు. ఇడువక కృప చూపుతున్నాడు. ఆ కృపను పొందుకోవడానికి నీకు ఒక యోగ్యత ఉండాలి. ఈరోజు స్తోత్రం చెప్పండి. ఒక యోగ్యత కలిగి ఉండాలా. సేవకు వచ్చినప్పుడు 8 నెలలు ఒక్క పూట టిఫిన్ చేస్తూ ఇద్దరు కూడా, ఒక రోజైతే ఎవరో పచ్చడి పెడితే ఆ పచ్చడి నాకి 2 లోటాలు మంచిని తాగి ఆ బలిపీఠం యొక్క ఏడ్చుకుంట ప్రార్థన. మా భార్య బలిపీఠం యొక్క ప్రార్థన చేస్తూ ఉంటే ఏకాంతముగా మామిడి తోటలోకి వెళ్ళి ఒక్కనే గట్టిగా ఏడ్చి ప్రార్థన చేసేవాడు. ఇక ప్రార్థన కాదు కానీ ఇక ఎవరితో మనిషితో మాట్లాడినట్టే, మా అమ్మ మా నాన్నతో మాట్లాడినట్టే. మా అమ్మ మా నాన్న దగ్గర నేను ఏడ్చి ఎలాగూ కావలసిన ఆ డబ్బులు అడిగేవాడు. ప్రభు దగ్గర కూడా అలాగే అడిగితే దేవుడు దేన స్థితిలో ఉన్న నన్ను ఈ స్థితిలో ఉంచాడు. ఆ స్థితిలో ఉన్నప్పటికీ అదే ప్రార్థన. ఈ స్థితిలో ఉన్నప్పటికీ ఎక్కడ ఎంత మాత్రం కూడా తేడా ఒకటే మనం నేర్చుకోవాల్సింది. రోజు దావీదు మహారాజు గొర్రెల కాస్తున్నప్పుడు తన భక్తిని బట్టి, తన ఆరాధన బట్టి, లేకపోతే ఇంకేదో కాదు, పూర్వకాలములో ఆ యనమండుగురిలో దావీదును మాత్రమే దేవుడు ప్రేమించాడు. స్తోత్రం చెప్పండి. ప్రేమించాడు కనుకనే దావీదుకున్న అలవాటు ఏంటంటే తంబుర సితార తీసుకుని దేవుని ఆరాధించేవాడు, దేవుని స్తుతించేవాడు. కనుకనే అందరూ ద్వేషించేవాళ్ళు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తల్లిదండ్రి ద్వేషించేవాళ్ళు, అన్నదమ్ములు కూడా అరే నువ్వు ఎందుకు పనికిరావని ద్వేషించేవాడు. ఏ రకంగా నువ్వు ఉపయోగపడేవాడివి కాదురా అని ద్వేషించేవాడు. అలా దావీదుని ఎన్నిసార్లు
ఎడంగానే చూసేవాళ్ళు, ఎప్పుడు కూడా ఆ కుటుంబంలో కలుపుకునేవాళ్ళు కాదు, ఎప్పుడు ఎడంగా చూసేవాళ్ళు. అలాగే అతను ఖాళీగా ఎందుకు ఉండాలని చెప్పి, అరే సోమర్లాగా నువ్వు ఉండొద్దునని చెప్పి వాళ్ళ నాన్నగారికి ఒక 30 గొర్రెలు ఉంటే ఆ గొర్రెలను కాయటానికి వచ్చాడు. ఇక నువ్వు గొర్రెలను కాయటానికి పనికి వస్తావేమో, ఈ గొర్రెలను కాయ అంటే దావీదు ఎంత మాత్రం చిన్నతనం పొందుకోలేదు, అవమానం అని అనుకోలేదు. ఆ స్థితిలో కూడా దేవుణ్ణి ఆరాధించాడు. స్తోత్రం చెప్పాడు. ఆ స్థితిలో కూడా దేవుణ్ణి ఏం చేశాడట? ఆరాధించాడు. ఏంటయ్యా నా ఇంటి వాళ్ళందరూ తోసేస్తున్నారని చెప్పి దేవుణ్ణి కించపరచలా, ఆరాధించాడు. తరువాత ఏం జరిగింది? ఒక సమయం వచ్చింది. ఆ సమయం వరకును నిదానించి చూడాలా. పేతురు రాసిన మొదటి పత్రికలు ఉంటుంది కదా, 5-6 వాక్యం మీరు వినండి, చదవద్దులే. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే, తగిన కాలమందు నీవు హెచ్చించబడినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండు. తగిన కాలమందు నిన్ను హెచ్చిస్తాడు ఆయన, తగిన కాలమందు ఆయన నిన్ను దీవిస్తాడు. కానీ దేవునికి నమ్మకంగా బ్రతకడానికి ఇష్టపడాలా, దేవునికి నమ్మకమైన స్థితిలో ఉండటానికి ఇష్టపడాలా. మనుషుల పక్కన మనుషులు నిన్ను పొగుడుతున్నారని చూడొద్దు. దేవునికి నేను ఇష్టముగా ఉన్నానా లేదా, మన భక్తి జీవితాన్ని మనం గమనించవలసింది. దేవునికి నేను ఇష్టముగా ఉన్నానా లేదా. అందుకే ఈ సంవత్సరం అయితే ప్రతి సంవత్సరం కంటే కూడా ఒకదాని అంటే ఒకటి 10 లక్షలు పెట్టి ఇల్లు కడితే తర్వాత మరి కారు తీసుకుంటే మీటింగ్స్లో వస్తే మా చిన్న అబ్బాయి పెళ్ళి, మళ్ళీ వెంటనే మొన్న అమ్మాయి పెళ్ళి, ఒకదాని అంటే ఒకటి. ఎన్ని ఎకరాల పొలం నాకున్నాయి? నీకు 1000 ఎకరములు ఉన్నాకంటే నా యేసయ్య నా పక్షాన ఉన్నా ఒకటి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని పట్ల నువ్వు యథార్థం ఉంటే ఏ శ్రమ వచ్చినా నువ్వు వెనకాడాల్సిన అవసరం లేదు. దీన స్థితి కలిగి ఉన్నా, సంపన్న స్థితి కలిగి ఉన్నా, సంతృప్తిగా దేవుని పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం. యథార్థమైన ప్రవర్తన కలిగిన వారిని ఎన్నడూ సిగ్గుపడనివ్వడు ఆయన, ఎన్నడూ అవమానము కడగనివ్వడు. నువ్వు మాట తప్పి ప్రభువా ప్రభువా నాకు ఇన్ని లక్షలు అప్పు ఉంది ప్రభువా, అన్ని లక్షలు అప్పు ఉంది ప్రభువా, తీర్చు ప్రభు అంటే ఆయన తీర్చడు. నువ్వు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండి, నాకు ఈ రోగం తీసే ప్రభు, ఆ రోగం తీసే ప్రభు అంటే అసలు నువ్వెవరమో నాకు తెలియదు. ఎందుకంటే మన దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు, నిష్కలంకుడు, ఏ పాపము లేదని ప్రపంచమంతా వెతికినా ఆయన కాలు కోటిలో కూడా ఎంత పాపం కూడా కనపడ తప్పడ కూడా దేవునికి స్తోత్రం. అంత గొప్ప దేవుడు ఆయన. మన దేవుని నమ్ముకున్న నువ్వు ఏ స్థితి కలిగి ఉన్నావు? దీన స్థితి కలిగి ఉన్నావా? సంపన్న స్థితి కలిగి ఉన్నావా? పౌలు అంటున్నాడు, నేను దీన స్థితి కలిగి ఉన్నా, సంపన్న స్థితి కలిగి ఉన్నా, నేను ఏ స్థితిలో ఉన్నాను? నేను ఆకలితో ఉన్నా, కడుపు నిండి ఉన్నాను, నేను సమృద్ధి కలిగి ఉండటమే నేర్చుకున్నా. స్తోత్రం చెప్పండి. నేను సంతృప్తి కలిగి ఉండటానికే ఇష్టపడి ఉంటున్నాను. దీన స్థితిలో ఉన్నప్పుడు కానీ, బాగా కలిగి ఉన్నప్పుడు కానీ ఎప్పుడు నేను తుల్లిపడలేదు, ఎప్పుడు నేను వెనక్కిగా ఆలోచించలేదు అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తారు. దావీదు గొర్రెల కాసేటప్పుడు బాధపడలేదు, గొర్రెల కాచేటప్పుడు బాధపడలేదు. తరువాత దేవుడు ప్రేమించి గొలియాతు మీద యుద్ధానికి పంపించి దావీదు గెలుస్తున్నట్టుగా చేసి అంతగా చేసిన తర్వాత, అంత జయాన్ని ఇచ్చిన తర్వాత కూడా దావీదు నేనే జయాన్ని పొందుకున్నానని ఎక్కడ ఆయన ఎచ్చుగా ప్రవర్తించినట్టుగా లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతెందుకు, ఒక సమయం వచ్చేటప్పుడు కూడా ప్రార్థన చేస్తాడు ఆయన. వృద్ధాప్యం ముందు ప్రార్థన ఏమని ప్రార్థన చేస్తాడంటే, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వాక్యం.
దావీదు రాజు లోపల ప్రవేశించి, మందిరములో ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనము చేసెను, నా ప్రభువా యెహోవా, నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, ఇంతగా నువ్వు నన్ను హెచ్చుగా చేసినందుకు. చూసాము అక్కడ ప్రార్థన, ఎలాంటి ప్రార్థన. అప్పటికి దావీదుకి సమృద్ధి కలిగిన సైన్యం ఉన్నారు, ఎన్ని బంగారములు ఉన్నాయి. కాబట్టి దేశాలందరూ కూడా తనకు మాత్రమే పన్నులు కడుతూ ఉన్నారు. ఆయన ఒక రాజు కాదు, ప్రధానిగా ఉన్నాడు. ఏ మేలు కొదువు లేదు, సమృద్ధి కలిగిన కృప కలిగి ఉన్నాడు. కానీ ఇన్ని ఉన్నా దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని ఏమని ప్రార్థిస్తున్నాడు, ఇంత ఎచ్చుగా చేసినందుకు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదుని ఏ ప్రేమ కలిగి ఉన్నాడు దేవుడు? శాశ్వత కాల ప్రేమ కలిగి ఉన్నాడు. అందుకని దీన స్థితిలో నుండి సంపన్న స్థితిలోకి వచ్చినప్పుడు కూడా దీన స్థితిలో ఏ ప్రార్థన చేశాడో సంపన్న స్థితిలో అదే ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 10,000 రూపాయలు జేబులో ఉంటే మనం పట్టడానికి పగ్గాలే ఉండవు. అవ్వండి, దయచేసి గమనించాలి. ఆ పరిస్థితిని ఒక్కసారి మనం గమనించినట్టయితే నువ్వు ఎలా ఉన్నా సరే, ఉన్నప్పుడైనా లేనప్పుడైనా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి సంతృప్తి కలిగి ఉన్నట్టుగా, తృప్తి కలిగి ఉన్నట్టుగా, అసలు దేవుని కలిగి ఉండటమే గొప్ప మేలు నీకు. అసలు రక్షకుడైన సర్వశక్తిమంతుడైన దేవుని కలిగి ఉండటమే గొప్ప భాగ్యము. మనకి అంతకన్నా గొప్ప భాగ్యం ఏముంది? ఇదే గొప్ప సంతృప్తి కలిగి బ్రతకడానికి ఇదే గొప్ప విశేషకరమైన మాట. కనుక మనము కలిగి ఉన్న దాన్ని బట్టి లేమిలో ఒక రీతిగా, కలిమిలో ఒక రీతిగా, బాధలో ఒక రీతిగా, వ్యాధి వచ్చినప్పుడు ఒక రీతిగా నువ్వు కలిగి అలాంటి పరిస్థితి కలిగి ఉంటే ఎంత మాత్రం నీకు అది ప్రయోజనకరము కాదు. కనుక దావీదు కలిగి ఉన్నప్పుడు, లేమి కలిగినప్పుడు, గొర్రెలు కాస్తున్నప్పుడు, అనేకమైన దేశానికి రాజుగా ఉన్నప్పుడు ఒకే మనస్తత్వం కలిగి తృప్తిగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం. కాబట్టి